హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ కోమల క్రియేషన్స్. ఈ రోజు మేము చేస్తున్న రెసిపీ రాగి పిండి హల్వా అండి. రాగి పిండి హల్వా ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మీకు చూపిస్తామండి. రాగి పిండి హల్వాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి 1 బౌల్ అండి. 1 బౌల్ కి 3/4 బెల్లము, డ్రై ఫ్రూట్స్, బాదాము, గోడంబి, పిస్తా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కావలసినంత ఆయిల్. రాగి పిండిని మనము ఒక 1 అవర్, ఒక బౌల్ కి 2 బౌల్స్ వాటర్ వేసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా మళ్ళీ మనం దీంట్లో పాలు తీసుకోవాలంటే దీని యొక్క వాటర్ అంతా మన పైన అంతా పిప్పి పక్కన పెట్టేసి మొత్తం పాలు మాత్రమే దీనికి మనము యూజ్ చేస్తాము. పాలు ఎలా తీయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, రాగిపిండి మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం పాలు తీసేటప్పుడు నీట్గా ఇలా అంతా కలుపుకోవాలి, కింద ఏమీ అడుగున ఉండకుండా. ఇలా చూడండి, 1 బౌల్ రాగి పిండికి 2 బౌల్స్ వాటర్ వేసామండి. వాటర్ వేసి 1 అవర్ ముందు నానబెట్టుకున్నాము. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం దీన్ని ఒక గిన్నెలో వడగట్టుకోవాలి. బట్టతో వడగట్టుకోకూడదండి, ఎందుకంటే బట్టతో వడగడితే ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. హల్వా అనిన తర్వాత కొంచెం రాగి పిండి కూడా రావాలండి, అందువల్ల స్ట్రైనర్ తో మాత్రమే స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైనర్ లో వేసిన తర్వాత ఇలా మనం చెంచాతో నీట్ గా ఇలా అనుకోవాలండి. ఓన్లీ వాటర్ మాత్రమే, చూడండి ఎంత నీట్ గా పడుతుందో, వాటర్ మాత్రం పడుతుంది. పైన వచ్చే ఇదంతా పక్కన పెట్టేస్తాం. ఇలా చూడండి, పైన వచ్చిండే ఈ ఎక్స్ట్రా పిండిని అంతా మనము పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకుంటున్నామండి. హల్వా రెడీ చేసుకున్నాము. ఒక బౌల్ రాగి పిండికి 3/4 బెల్లం అని చెప్పినాం కదా, ఇప్పుడు పాకు పట్టుకుందాం. బెల్లానికి 1/2 కప్పు వాటర్ అండి. బెల్లము పాకు రావాల్సిన అవసరం లేదండి. బెల్లం బాగా కరిగి పైన బురుగా మనకు వస్తే సరిపోతుంది. అంతా నీట్ గా కరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో డస్ట్ గానీ ఏమైనా రాళ్లు కానీ ఏమైనా ఉంటుంది కదా, అది లేకుండా మనము దీన్ని వడగట్టుకుందాం. ఇదండి, బెల్లాన్ని స్ట్రైన్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా కడాయి పెట్టుకుని కడాయిలో పాకు పట్టేందుకు వేసుకుంటున్నాం. ఇది పాకైతే ఏం అవసరం లేదండి, బాగా తెరితే చాలు. ఇలా చూడండి, పైన నురుగుగా వస్తుంది కదా, ఇంత మాత్రము బెల్లము ఇదైతే చాలు. ఇప్పుడు మనము రాగి పాలను ఇందులో వేసుకుంటున్నాము. రాగి పాలను ఇందులో వేసుకుంటున్నామండి. ఇలా రాగి పాలను వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనం ఆపేసినాం అనుకోండి, ఇది ఉంటలు కట్టిపోతుందండి. కాబట్టి నీట్ గా కలుపుతూ ఉండాలి. ఇది కంటిన్యూస్ గా తిప్పాలండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే స్టవ్ మనం పెట్టుకొని తిప్పుకోవాలి, స్టాప్ చేయకూడదు. దగ్గర పడుతోందండి, ఇది బాగా తిప్పుతూనే ఉండాలి. మనకి హల్వా రెడీ అవడానికి పాకం అనేది అంత దగ్గర పడతా ఉంది, ఇలా గట్టిగా అవుతోంది. అలాగే మనకి రాగి పిండి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ మధ్యలో అసలు ముద్ద అంటేనే ఎవరు రాగి పిండి ముద్ద అంటేనే తినడం లేదు. అందువల్ల మనకు కానీ మన పిల్లలకు కానీ కాల్షియం చాలా తక్కువగా ఉంది. అందువల్ల మనకి కాళ్ళ నొప్పులు కానీ బలహీనత అనేది పెరిగిపోతుంది. అందుకోసం అందరూ తప్పకుండా రాగి పిండిని ఏదో విధంగా మనము డైలీ లైఫ్ లో అలవాటు చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఒక్కొక్క స్పూను ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత ఇంకొక స్పూన్ వేయాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ వేసానండి, అది కూడా కొంచెం ఇదైపోతుంది. నెక్స్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాను.
అగైన్ 1 more టేబుల్ స్పూన్. ఆయిల్ కూడా అంతా ఒకసారి వేసుకోకుండా అండి, తిప్పుతూ 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటూ బాగా తిప్పుకోవాలండి. మీరు ఎందుకు రాగి హల్వాకి ఆయిల్ వేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఈ రాగి హల్వాకి ఈ నూనెనండి హైలైట్. లాస్ట్ లో మనం కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మాకు ఈ రాగి హల్వాకు 5 స్పూన్లు ఆయిల్ పట్టిందండి. ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నామండి. ఇంతకు ముందు ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అంతా 1 టేబుల్ స్పూన్ మాత్రమే మనము గీ వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నామండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తామండి. రాగి హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాము. తీసుకోండి, టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుందండి. మంచి రెసిపీ, మంచి హెల్తీ రెసిపీ. ఇప్పుడు అసలు ఎవరు చిన్నపిల్లలు కూడా ముద్ద అనేది ఇష్టపడరు. మేమైతే 1 కప్పు బౌల్తో మెజర్మెంట్ తో తీసుకున్నాం కొలతలతో. మీరైతే కొద్ది చేయాలన్నా 1 గ్లాస్ మెజర్మెంట్ తో మీరు తీసుకొని చేసుకోవచ్చు. మంచి హెల్తీ ఫుడ్. చిరుధాన్యాలతో పోల్చుకుంటే మనకు రాగుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. అంతేకాకుండా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా మనం తీసుకోవడం వలన మన పళ్ళు గాని ఎముకలు గాని బాగా గట్టిగా పుష్టిగా తయారవుతాయి. ఇందులో పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. చిరుధాన్యాల కన్నా ధర కూడా చాలా తక్కువ అండి. రాగులు అనేది బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు రాగుల్ని ప్రతిరోజు ఏదో విధంగా ఉపయోగించండి. జావలా గానీ మనకి ఎలాగా బిస్కెట్స్ అలాగంటే కొంచెం టైం తీసుకోవచ్చు. జావ అయితే రోజు తయారు చేసుకొని తాగొచ్చు. కంపల్సరిగా మీరు యూజ్ చేయండి. హెల్తీగా ఉండండి. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు, రక్తహీనత ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్లకు చాలా మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మా కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.